హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇక్కడ చైనాలో బోట్ ఫెస్టివల్ అలాగే చిల్డ్రన్స్ డే కూడా జూన్ ఫస్ట్‌కి ఉందండి. సో, దాని సందర్భంగా ఇక్కడ కంపెనీ వాళ్ళు పిల్లలకి చిల్డ్రన్స్ డే గిఫ్ట్స్ ఇచ్చారనమాట. అలాగే బోట్ ఫెస్టివల్‌కి వీళ్ళు ఒక రెసిపీ చేసుకుంటారు. సో, అవి కూడా తెచ్చిచ్చారు. ఇవి ఇప్పుడు ఎలా ఉంటాయో మీకు చూపిస్తానండి. అలాగే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో, వీళ్ళు అవి కట్టి పెట్టిన తర్వాత లోపల వాటర్ కూడా వేసి పెట్టారండి. పాడు కాకుండా ఉంటాయనేసి. సో, దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్‌లో వీళ్ళు ఫోల్డ్ చేసి పెట్టారు. అన్నంతో చేసిందండి. చాలా బాగా ఫోల్డ్ చేశారు ట్రయాంగిల్ షేప్‌లో. బట్ అది అన్నంతో కూడి ఉందండి. బట్ అన్నం అనేది చెదిరిపోకోకుండా చాలా గట్టిగా చేశారు. ఎలా చేశారో కానీ బాగా అనిపించిందండి. దట్టు వాళ్ళు డేట్స్ పెట్టి ఉడికిచ్చారు. అందుకే కొంచెం స్టిక్కీగా అనిపించింది నాకు. లోపల ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇలా అన్నం ముద్దలో లోపల డేట్స్ అనేవి పెట్టారు. ఇది వీళ్ళకి ఇంపార్టెంట్ అంట బోట్ ఫెస్టివల్‌కి. సో, ఆ రెసిపీ మమ్మల్ని కూడా చేసుకోమని ఇచ్చారు. సో, చూస్తున్నారు కదా! అలా అరిటాకులు లాంటివి ఉన్నాయండి. అవి పూర్తి అరిటాకులు కాదు. ఒకలాంటివి బాంబూ లీవ్స్ లాగున్నాయి. దాంట్లో వాళ్ళు అలా పెట్టేసి ఇచ్చారు. సో, అలాంటివన్నీ ఇలా వాటర్‌లో ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకెన్ని కావాలంటే అన్ని పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కానీ, లేదంటే 4 మినిట్స్ కానీ ఉడికించుకొని ఆఫ్ చేయాలి అంతే. అలా ఉడికించుకున్న తర్వాత తీసుకొని ఇంకా తినేయటమే అనమాట. సో, ఇప్పుడు ఉడికిన తర్వాత కూడా చూడండి నేను ఫస్ట్ ఉడికించకముందు ఎలా ఉంటుందా అని ఆతృతతో చూపిచ్చాను. బట్ అది అలా వేడి నీళ్ళల్లో కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచి తీసుకొని తినాలంట. సో, ఇప్పుడు నేను అదే ట్రై చేస్తున్నానండి. ఏంటంటే ఇది ఫస్ట్ మామూలుగా ఉత్త బియ్యం అదే అన్నం తిన్నట్టుగా ఉంది. బట్ డేట్స్ తగిలినప్పుడు మాత్రము కొంచెము తియ్యగా బావుందనమాట. బట్ పిల్లలు మాత్రము అంత ఇష్టపడలేదండి. నేను అన్ని ప్యాకెట్స్ వేస్ట్ చేయటము మనసు ఒప్పలేదనమాట. అందుకే మరుసటి రోజు వాటిని డేట్స్‌ని సెపరేట్ చేసేసి అన్నం అంతా ఒక బౌల్‌లోకేసుకున్నాను. మనం ఇంక బెల్లం పొంగల్ చేసుకుంటాం కదా మెత్తగానే. సో, ఆ ప్రాసెస్‌లో నేను దాంట్లో బెల్లము అలాగే తిరువాత వేసేసాననమాట. అదే జీడిపప్పు అవి వేయించి వేశాను. ఇంకా కొంచెం అన్నం ఉంటే దాంట్లో పెరుగన్నం కూడా మనము మెత్తగానే చేసుకుంటాం కదా! అలా కూడా బావుంటదని చెప్పేసి పెరుగన్నంకి పోపు పెట్టేసేసి, పెరుగేసి కలిపేసాననమాట. సో, ఇలా అన్నం అనేది వేస్ట్ చేయకూడదు. దొరకని వాళ్ళు ఎంతోమందున్నారు. అది నచ్చకపోతే నచ్చినట్టు చేసుకోవాలని చెప్పేసి ఇలా బెల్లం పొంగలి, పెరుగు చేసేసి కంప్లీట్ చేశాననమాట. సో, ఇలా చేసిన తర్వాత పిల్లలు కూడా కొంచెం ఇష్టంగానే తిన్నారండి. సో, ఇదే ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.